చుట్టూ ఉన్న ఇన్ని జీవితాలు అగాధాలకు జారిపోతున్నాయి, తెచ్చుకోలేకపోయావు సాగర్. నువ్వు మానవత్వంతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నావు అనుకున్నాను, కానీ నీ అంతర్మతంతో ఒక్క మెట్టు జారిపోతున్నావని ఇప్పుడు అర్థమవుతుంది. నేను మంచి చేశాను, చెడు చేశాను తెలియక చాలా బాధపడుతున్నా. ఆలోచన లేకుండా ఆవేశంతో చేసిన ఏ పనికి సమాధానం దొరకదు. అందుకే అన్ని ప్రశ్నలకు సమాధానం నీ దగ్గరే అవశేషాలు. ఆ సమాధానాలకు జీవం వస్తే కానీ ఈ ఇంటిలో ప్రశాంతత కనిపించదయ్యా. నువ్వేం చేయాలి చెప్పు, ఇది నేను నీకు చెప్పనక్కర్లేదు. నీకంటూ ఓ దేవుడు ఉన్నాడుగా, ఆ దేవుడున్నాడు, నీకేమైనా సమాధానం చెప్తాడేమో. సాగాడు నీ తమ్ముడి జీవితం నాశనం అవుతుందని తెలిసే గాయత్రి బలవంతంగా నీ తమ్ముడికి పెళ్లి చేసావా? నా తమ్ముడు గాయత్రి నాకు దొరుకుతున్నాడు. బొమ్మ నుంచి వచ్చినట్టునే ఆ అమ్మాయిని దొరుకులో చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నేను అప్పుడే వాడికి బహుమతికి ఇద్దామనుకున్నాను. నీ తమ్ముడు ఏదడిగినా ఇచ్చేస్తావా? రేపు నీ ఆస్తి మొత్తం ఇచ్చేసి రోడ్ల పైన పికాయిగా తిరుగుతావా? ఈ ఆస్తి ఉంది నా ప్రాణమనే చేస్తాను. ఇంటి నీ ప్రాణం ఇచ్చేస్తావా? అసలు వాడు ఇంట్లో పుట్టినవాడు నేను ఎక్కడో తిరిగి ఉంది, అనాథగా పెరిగి ఈ ఇంటికి వచ్చినవాడు. ఇంటి నువ్వు చెప్పేది నిజమా? అవును. అమ్మ ఎవరు నాన్న ఎవరు తెలియదు, అనాథగా పడుతుంటే ఈ ఇంటి మనుషులే అప్పులు చేర్చుకుని నాకు అమ్మానాన్నయ్యా ఈ ఇంటి పెట్టవలసిందిగా నాకు ఒక స్థానం ఇచ్చారు. వాళ్ళ కోసం కుమారి గంటగా ఉండాలనుకున్నాను. గ్రేట్, యు ఆర్ గ్రేట్. ఈ విషయం నీ తమ్ముడికి తెలుసా? తెలుసండి, కానీ వాడు ఏనాడు నేను వేరుగా చూడలేదు. సొంత అన్ని కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఈ విషయంలో నీ తమ్ముడు ఇంకా గ్రేట్. అది సరే, తమ్ముడు ప్రేమ తమ్ముడు వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసావు కదా, ఆ అమ్మాయి అమ్మాయిని బలంగా నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశారా? అవును. ఇప్పుడే ఈ పెళ్ళిలోనే సాంగ్ పాడే మంచివాడైతే ఆమెకు పెళ్లి చేసినందుకు నువ్వు చెడ్డవాడు అవుతావు కదా. వాడు మంచివాడు కాదు కదా. అది ఇప్పుడు తెలిసింది. నాకు ఎప్పుడో తెలుసు. ఎప్పుడో తెలుసా? నాకు ఒక వ్యక్తిలా కనిపించడం నిన్నే మీరే గొప్ప శక్తిలా సందేశంలా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తుంటే భరోసా కలుగుతుంది. గాలివాన నుండి ఊరిని ఊరి జనాన్ని కాపాడడానికి ఆ గోవర్ధన పర్వత శిఖరం ఎంత ఉపయోగపడిందో, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడడానికి ఆ గోవర్ధన పర్వత శిఖరాన్ని మెరిసే ఒక మెరుపులా ప్రవహిస్తున్నావు. ఏం మాట్లాడమా అన్ని అనుమానాలు తొలగిపోయాయి, కానీ సందేహం మిగిలిపోయింది అయ్యా. ప్రశాంతమైన వీళ్ళ జీవితాల్లోకి ఆ ఇది వాడుకుంటాం. అదే నువ్వే చెప్పగలరు. వాడికి భూమి మీద లేడుగా.